హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి అత్తయ్య చేసినటువంటి కారం ఉప్మా, అలాగే ఎంతో రుచికరమైనటువంటి రోటి పచ్చడి, వాటితో పాటుగా మా అక్క కూతురు జొన్న రొట్టెలు ఎలా నేర్చుకుంది, అలాగే తల్లిపాల వారోత్సవాల గురించి అయితేనేమి, అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళది పెళ్లి ఉండిందండి. అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ విశేషాలు, నేను కొనుక్కున్నటువంటి శారీస్ ఏంటి అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఈరోజైతే పూజ ఎలా చేసుకున్నానండి అంటే, మామూలుగా మామిడి పండు ఎక్కడదబ్బా మీరని అనుకుంటూ ఉంటారు కదా! నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటానండి. అవి కాయలుగా ఉన్నప్పుడు, దోరగా కొంచెం పండినప్పుడు మనము ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకో, ఆ సీజన్ అయిపోయిన తర్వాత ఒక 2, 3 నెలలు తినే విధంగా అలాగా స్టోర్ చేసేసుకొని పెట్టుకుంటాను. ఇంకా ఈ పండే లాస్ట్ అండి. ఇంకా ఆ తర్వాత ఉదయాన్నే అసలు వాతావరణం చూడండి, పట్టపగలు లెక్క అంటే కరెక్ట్‌గా 5 గంటలకు ఇలా ఉందన్నమాట. రోజు వర్షాలు పడడము. అసలు వర్షాలు పడడమేమో కానీ బట్టలతో చాలా దిగులవుతుందండి. ఎండ వచ్చినప్పుడు ఎండకు ఆరేయటము, వర్షం వచ్చినప్పుడు మళ్ళీ లోపలికేసుకోవటము ఇదే పనైపోయిందనమాట. అయితే ఇట్లాగా ఉన్నప్పుడు మనకందరికీ ఎక్కువ శాతము కారం కారంగా తినాలి ఏదైనా అని అట్లాగా అనిపిస్తూ ఉంటుంది కదా! అయితే అత్తయ్య కారం ఉప్మా చేశారండి. చాలా సార్లు చూపించాను నేను. 4 బియ్యం అయితే 1 కందిపప్పు వేసేసి చక్కగా ఇసురుకోవడమో, మిక్సీ పట్టుకోవటమో, రవ్వ రవ్వలాగా చేసేసుకొని పోపులో మామూలుగా ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి పేస్ట్ అంటే అందులో జీలకర్ర, కొంచెము ఉప్పు, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి పోపులో వేయించి, ఇంకా ఆ తర్వాత ఈ రవ్వ వేసేసి 1కి 2 ఎసురులాగా వేసేసుకొని ఇలాగ చేసుకొని బాగా మాడగొట్టుకుంటామండి. అది తింటే టేస్ట్ సూపర్‌గా ఉంటదనమాట, కారం కారంగా. మా వాళ్ళకి ఎంతో ఇష్టమండి ఇది. ఇంకా ఆ తర్వాత కొండ ముక్కరకాయలండి. ఇవి చాలా ఇష్టం అనమాట మాకందరికీ. మొన్నటి వీడియోలో కూడా చూపించాను. మామిడికాయ కారంలో ఎలా కలుపుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను. అలాగే వీటిని మనము మజ్జిగలో కూడా ఊరబెట్టుకోవచ్చండి. చక్కగా చాలా బావుంటాయి. అలాగే సప్పరిచ్చుకుంటా మనం వాటి రసం మింగినా కూడా చాలా మంచిది. అలాగే నిమ్మకాయ పచ్చడిలో కూడా కలుపుకోవచ్చనమాట. అయితే ఇది మనం రోటి పచ్చడి ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఒక బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని వీటిలోకి ఆనియన్స్ ఇలాగా కాల్చుకోవాలండి. అయితే ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళు ఉన్నాయన్నమాట. గరుక్కాయలు అని కూడా అంటారు వీటిని. వీటిలోకి ఒక ఉల్లిగడ్డ మాత్రమే కాల్చుతూ ఉన్నాను. ఇక్కడ ఆయిల్ వేడెక్కింది. ఇందులో ఒక 10 ఒట్టిమిరపకాయలు, వాటితో పాటుగా తాజాగా ఉన్నటువంటి కరివేపాకు, అలాగే ఒక స్పూనున్నర జీలకర్ర వేసేసి ఈ విధంగా గలగల అనే వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇంకా ఆ తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి మనం నీట్‌గా కడిగి పెట్టుకున్నటువంటి కొండ ముక్కరకాయలను కూడా అందులోనే వేసేసి మంచిగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎందుకంటే వీటిని మేము కొండ ముక్కరకాయలంటాము, కొంతమంది గరుక్కాయలంటారు, కొంతమంది చిన్న ఉసిరికాయలంటారు, కొంతమంది కొండ రేగికాయలని కూడా అంటారండి. ఇవి ఎక్కువ శాతం మనకి మామూలుగా సంవత్సరానికి ఒకసారి వస్తాయి. ఇంకా ఇప్పుడైతే బాగా వేగిన తర్వాత కొంచెంగా చింతపండు వేసేసి కొంచెం సేపు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ కాయలు కనిపిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరండి. ఖచ్చితంగా కొనుక్కోండి, తప్పకుండా తినండి. ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. ఏమేయాలి అత్త ఫస్ట్? ఒట్టిమిరకాయలు ఉప్పు ఇదేలే. ఇంకా ఇప్పుడైతే వేయించుకున్నటువంటి ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు అందులోనే వేసేసి కొంచెంగా ఉప్పు వేసేసి అత్తయ్య దంచుతూ ఉంది. ఇంకా ఆ తర్వాత నేనైతే ఉల్లిగడ్డకి ఈ విధంగా కాల్చినటువంటి ఉల్లిగడ్డకి పొట్టు తీసేస్తూ ఉన్నాను. ఉసిరికాయలు, కొండ ముక్కరకాయలు, దండ ఉసిరికాయలు అంట. ఏడు కార్తీక మాసం మన చెట్టు కాస్తాలే. ఏది ఉసిరికాయ చెట్ట? బెల్లం కూడా తీసుకురావద్దు. బెల్లం వేయాలా? ఏంది చింతపండు అదే ఇంకనేనా? ఏమి తీసిన చూస్తాలే. ఇంకా ఈ నడుమ దంచటం నేను నేర్చుకుంటూ ఉన్నానండి. నేను స్వతంత్రంగా దంచినాననుకో అత్తయ్య దాంట్లో అది తక్కువైంది, ఇది తక్కువైంది అని అంటూ ఉంటారని చెప్పేసి అత్తయ్యని పిలుస్తాను. నేను కూడా అక్కడ కూర్చొని దంచుతూ ఉంటానండి. ఈ కాయలు చూడ్డానికి మనకు ఒగరుగానే ఉంటాయి, కానీ వాటిలోనే ఎక్కువ పోషక విలువలు ఉంటాయండి. ఇది ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాడితే చాలా మంచిదన్నమాట.
ఇంకా ఆ తర్వాత ఇది కొంచెం ఒగురుగా ఉంటుంది కాబట్టి కాస్త బెల్లం ఎక్కువగానే వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే అత్తయ్య కాల్చినటువంటి ఉల్లిగడ్డ కూడా అందులోనే వేసేసి చక్కగా దంచుతూ ఉన్నారు. మీకు ఒకవేళ ఇది పిసురు పిసురుగా అంటే గట్టిగా అనిపిస్తే గాన కొంచెం నీళ్లు వేడి చేసేసుకొని అందులో వేసేసుకొని అయినా కూడా దంచుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే టేస్ట్ చూస్తూ ఉన్నారు. చాలా చక్కగా కుదిరిందండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ కాయలు మనకు సంవత్సరానికి వస్తాయని చెప్పేసి ఇలాగ రోటి పచ్చడి దంచినప్పుడు కూడా మేము చాలా పొదుపుగా వాడుకుంటామండి. ఎందుకంటే ఇది స్టోర్ చేసుకోవచ్చు అనమాట 2-3 వారాలు. ఇందులో మనం నీళ్ళు అనేది వేయలేదు. ఉల్లిగడ్డను కూడా కాల్చి దంచుకున్నాము. అందులో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము. తినాలి అని అనుకునే ముందు కాస్త ముందు తీసి పెట్టుకొని అట్లాగా పప్పులోకైనా సైడ్ డిష్గా ఇట్లాగా పెట్టేసుకొని తినొచ్చు అనమాట. అసలు వర్షాలు పడుతున్నాయి కానీ వర్షం వచ్చే ముందర చాలా గమ్మగిస్తూ ఉంది కదా. ఇంకా అసలు బాగా తుడిచేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అత్తయ్య కలిపిస్తారు కదండి. ఎప్పుడైనా కూడా రోటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు అత్తయ్యనే కలిపి ముద్దలు పెడతారనమాట. ఇంకా ఫస్ట్ నిండుగుండ అన్నం మాత్రము ఇలాగా ఉడతలకి కాకులకు పెట్టేస్తాము. మీరు కూడా అంతే కదా. ఎంతమంది ఇలాగ పెడతారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే అన్నము అలాగే పచ్చడి వాటితో పాటుగా నెయ్యి వేసేసాను. ఉదయము కారం ఉప్మా చేసుకున్నాం కదా. నేనైతే ఇంకా పప్పు చేయలేదండి. ఓన్లీ మిరియాల రసం మాత్రమే చేశాను. ఈ వర్షాలకు అసలు ఏదైనా కూడా ఘాటుగా చేసుకొని తింటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అనమాట. ఇంకా ఇలా కలుపుతూ ఉండగానే ఎంత మంచి సువాసన అంటే నిజంగా అంత బాగుంటుందండి. అసలు ఉప్మాలోకి అయితేనేమి, అన్నంలోకి అయితేనేమి, చపాతీలోకి అయితేనేమి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇలాగ పెద్దవాళ్ళు కలిపి పెడితే మరింత టేస్ట్ ఉంటుంది కదండి. నిజంగా నాకు చాలా అదృష్టం అనిపిస్తుంది. ఎప్పుడు రోటి పచ్చళ్ళు దంచినా కూడా అత్తయ్యనే కలిపి పెడతారు. ఇంకా ఆ రోజు హ్యాపీగా తినేసి పడుకుంటాను అనమాట. ఇంకా ఆ తర్వాత అక్క వాళ్ళు వచ్చారండి. ఏంది ఇట్లుంది నూనెకాయ కలర్ఫుల్ గా ఉంది. మున్నీకి రొట్టెలు నేర్పిస్తున్నావా? మున్ని రొట్టెలు తిక్కుతంటే నీళ్ళకపోతాయి, కొట్టితే బాగుంటాయి. నేను తిక్కుతాను కాబట్టి మున్ని కూడా తిక్కుతాను. అందుకే యాదో ఒకటి చేయమ్మా. ఎంత పెద్ద రొట్టె చేసినావు మున్ని? వాయబ్బా, ఇది మున్నిదే నేను సర్దిన అటనా. అంత పిండి అలా పోసి పెట్టినారు ఇద్దరు. నా స్టవ్ నల్ల గబ్బు లేపినారు. స్టవ్ ఎంత కడుగుతావు? మీరు ఎన్నటి నేర్చుకోవాలా రొట్టెలు? మరి మీలాగా కాకపోయినా ఫస్ట్ బేసిక్స్ అన్న నేర్చుకొని అని. ఈ హై తిప్పేసిన నీ హైట్ కి ఇది స్టవ్ చిన్నగా అయిపోయింది మల్లికా. లేపు ఏంది మీ అమ్మ నీ భుజాల కాడికి కూడా లేదు. నువ్వు కూడా ఇంతే అంటారు. ఇది ఇంత గట్టి వేసుకోవద్దు. అయ్యో స్టిక్కర్ కొత్త చీర కొత్త చీర అని చెప్పకుండా చెప్పడానికి ఇలాగా మనము వంట చేసేటప్పుడు పిల్లలు వచ్చి నేర్చుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అక్క కూతుర్లు ఇద్దరు, పెద్దమ్మాయి చిన్నమ్మాయి బెంగళూరులోనే ఉంటారు. మా చిన్నమ్మాయి బెంగళూరులోనే ఉంటుందండి. సో మా అన్నయ్య కూతురు అందరూ ఇలాగా మా ఇంకొక అక్క కొడుకులు కలుస్తూ ఉంటారనమాట. అందరూ కలిసినప్పుడు మా అక్క కూతుర్లు మాత్రం ఫస్ట్ చేసేది పచ్చిమిరకాయల చట్నీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. వేడి వేడి అన్నంలో పచ్చిమిరకాయల చట్నీ వేసేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. అయితే పిల్లలకు వంకాయ అంటే నూనె వంకాయ ఇష్టం అని చెప్పేసి మా అక్క ఊరి దగ్గర నుంచే పొడులు అన్నీ కట్టి పెట్టుకొని వచ్చి ఇంకా ఇక్కడ రెడీగా అన్ని పెట్టేసుకొని చేసేసింది. ఇంకా అక్క వస్తే మీకు అందరికీ తెలుసు కదండి, ఎక్కువ శాతం పని అంతా అక్కనే చేస్తూ ఉంటుంది అనమాట. నేనైతే చాలా ఫ్రీగా ఉంటానండి. కానీ మధ్యలో వచ్చి నా స్టవ్ని ఇలాగా చేశారు అలాగా చేశారని అంటే ఇంక ఇప్పటి నుంచి విజయ వాళ్ళంటే వంట చేయకూడదని అంటారండి. కానీ మళ్ళీ వచ్చినప్పుడు వంట చేస్తూ ఉంటారనమాట. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది ఇట్లే ఉండాలి కదా. కొట్టేటప్పుడు కాదు, జరుపుకుండేటప్పుడు. కొట్టేటప్పుడు ఇట్లా అరిచేతనే కొట్టాలి. సరే, సెంటర్ టచ్ కావాలి కదా. అయితేనే కదా వచ్చాయి. పెద్దమ్మాయి కూడా బెంగళూరులో ఉంటుంది కాబట్టి వాళ్లకు పునీతకు అందరికి పెట్టి పంపిస్తుందండి. జొన్న రొట్టెలు ప్లస్ గుత్తొంకాయ ఇలాగా పార్సల్ చేసి పంపిస్తుంది అనమాట. సో చక్కగా అక్కడ పిల్లలు తినేస్తారు. ఎట్టకేలకైతే మా అక్క కూతురు రొట్టెలు అయితే నేర్చుకుందండి. పిల్లలు ఒక్కసారి చూడంగానే నేర్చుకుంటారనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కూర్చొని ఏంటి నేనే నీకేమైనా బాగున్నానా అంటే ఇది మెయిన్ వాకిల్ కాదు అది ఇదని అంటూ ఉందండి. సో పిల్లలు బాగా హుషారుగా ఉన్నారండి ఈ కాలము.
అయితే మేము మామూలుగా మా పిల్లలందరం అండి, మా అక్కళ్ళ పిల్లలు, మా పిల్లలు కానీ డ్రెస్సెస్ ఎంతో కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం కదా. సో అవి మనకు కొంచెం పైకి కావడం, కిందికి కావడము, ఒకరికొకరు కావాలి అనుకుంటే ఇలాగ కుట్లు వేసుకుంటూ ఉంటామండి. మాటి మాటికి వేలు వేలు పెట్టి అందరము ఏమీ కొనుక్కోమన్నమాట. సో మా అక్క పెద్ద కూతురు కొనుక్కుందనుకో, అది మా చిన్నమ్మాయికి సరిపోయేటట్టుగా అట్లాగా చేసుకుంటూ ఉంటాము. ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు పిల్లలు ఒకసారి కట్టుకున్న తర్వాత మళ్ళీ ఫంక్షన్కి ఏం చేస్తారు, అమ్మ నాకు ఇది వద్దు, మళ్ళీ ఫంక్షన్కి నేను వేసుకోను అంటారు. అట్లాంటప్పుడు మా అక్క ఇంకో కూతురు అట్లాగా వేసుకోవడం, వాళ్ళ పిల్లలు మేము, మా పిల్లలు వాళ్ళము అలాగ వేసుకుంటూ ఉంటాము. అయితే అక్క కొంచెం మనకి లూజ్గా ఉన్నప్పుడు ఈ విధంగా కాంతా వర్క్ లాగా ఇలాగ వేస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా కొంచెం ముందుకు వేసుకోవాలి, మళ్ళీ దీని కాడికి వేసుకొని ఇట్లా ముందుకు వేసుకోవాలి. మనము అర్జెంట్ అయితే ఇట్లా కుట్టు వేసుకుంటే కనపడకుండా ఉంటది. తీసేసుకోవాలనుకున్నా కూడా మిషన్ కుట్టు లాగా ఉంటది. మళ్ళీ వెలకిలే బాగానే నీట్గా ఉంటుందా? చూపించు. ఇక్కడ కుట్టినాం కదా, సేమ్ మిషన్ కుట్టు ఇట్లా కుట్టినా, ఇట్లా కుట్టినందుకు తిప్పి ఇట్లా తీసినాం అనుకో సేమ్ కనపడుతుంది, మిషన్ కుట్టు లాగానే కనపడుతుంది. నేర్చుకోండి. ఇది మాకు మేడం SUPW అని మాకు నేర్పిస్తున్నారు. కుట్టులోనే ఇది నేర్పించారు. నీకు ఇంకేం కుట్లు తెలుసు చెప్పు. నాకు అన్ని తెలుసు. ఫిష్ కుట్టు, గొలుసు కుట్టు, కాడ కుట్టు, కాంతా వర్క్, కచ్ వర్క్, అన్ని వర్కులు వచ్చు. చూపించచ్చు కదా అవన్నీ. నేను ఒక క్లాత్ కూడా అట్లా ఎత్తి పెట్టుకున్నాను, అన్ని వర్కులు మస్తు చేసాము. ఇంట్రెస్టింగ్ ఉంటే చూపి. కాంతా వర్క్, అవును కాంతా వర్క్ కాదు, కచ్ వర్క్, మిర్రర్ వర్క్ వచ్చు. కాంతా వర్క్ కాకుండా కచ్ వర్క్ అయితే రాజులలో కుట్టులలో ఎవరు రాజు అంటే కచ్ వర్క్. కూరగాయలలో రాజు ఎవరు చెప్పు? వంకాయ. ఇప్పుడు వంకాయ కూర వేసింది కాబట్టి మీ అమ్మ. ఏం చేస్తున్నావు గోడ మీద కూర్చొని? ఏం చేయలేదు మల్లిక, తమ్నైల్ పెడుతున్నాను. వీడియో తీసేది ఒకెత్తు, కటింగ్ ఒకెత్తు, వాయిస్ ఓవర్ ఒకెత్తు. ఈ మూడిటిని కలిపి తమ్నైల్ పెట్టే కాడ బుర్ర బద్దలేదు. తమ్నైల్ లో కంటెంట్ ఎవరు చెప్తారు? పునీత చెప్తుంది, కానీ ఇప్పుడు పునీత కూడా బిజీగా ఉంది కాబట్టి నేను ఒక్కదాన్నే కింద మీద వాడి పెట్టేస్తున్నాను. అందుకేనా సడన్ గా పరిగెత్తున్నావు? ఏం గుర్తొచ్చిందని? ఏం గుర్తు రాలే, ఏం పెట్టాలా రోజు పెద్ద తలకాయ నొప్పి, చాలా కష్టం అది కావాలి. ఏం చేద్దామంటావు మరి? ఏమో నాకు అదే అర్థం కావడం లేదు, చెయ్యాలా వద్దా యూట్యూబ్ అనుకుంటాను. చాలా మంది మొన్న మా బావగారి కొడుకు పెళ్లిలో కట్టుకున్నానండి ఈసారి, ఎంత పడింది, ఎక్కడ కొనుక్కున్నావు అని అడుగుతూ ఉన్నారు. సో నేను కొనుక్కునేది ధర్మవరం అండి. ఇది రేటు వచ్చేసి 25,000 పడింది అనమాట. ప్యూర్ కంచిపట్టు చీర, లైట్ వెయిట్గా ఉంది, చాలా బాగుందండి. ఇంకా ఆ తర్వాత 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు జరిగాయి కదా. రోటరీ క్లబ్లో ఉన్నాను కదండి, ఇన్నర్ వీల్ క్లబ్ అనమాట. సో కాబట్టి ఈ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాను. అక్కడ అందరూ అంటే డాక్టర్స్ వచ్చారు, అలాగే మేమందరము క్లబ్ మెంబర్స్ వెళ్ళాము. అక్కడ పేషెంట్స్ కూడా వచ్చారండి. చక్కగా డాక్టర్లు చెప్తున్నది వింటూ ఉన్నారు. అక్కడ ఏమంటున్నారంటే, ప్రతి డాక్టర్స్ ఏమంటున్నారంటే, మనము అంటే బిడ్డ కడుపులో ఉండంగా ఎంతో ఫుడ్ తీసుకుంటాము, డెలివరీ అయిన తర్వాత మనల్ని కంట్రోల్ చేస్తారు. అలా చేయకూడదు, అన్నీ తినండి, చక్కగా పిల్లలకు సమృద్ధిగా అంటే పుష్టిగా పాలు ఇవ్వండి, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. తల్లులు కూడా పాలు ఇవ్వటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అలాగా రావు అని చెప్తూ ఉన్నారు. నిజమేనండి, పిల్లలు తల్లిపాలు తాగినటువంటి పిల్లలకి జ్ఞాపక శక్తి అయితేనేమి అంటే ఇంప్రూవ్మెంట్ రోజు రోజుకి ఎక్కువగా ఉంటుందండి. అదే డబ్బా పాలు తాగిన పిల్లలకు చాలా మెత్తగా దూదిలాగా ఉంటారండి. చాలామంది కడుపులో ఎంత వెయిట్ ఉన్నాడు అనేది ముఖ్యం కాదండి, పొత్తిళ్ళలో బిడ్డడు ఎలా పెరిగాడు, ఎంత వెయిట్ ఉన్నాడు అనేదే చూస్తామన్నమాట. అందుకే పొత్తిళ్ళల్లో పిల్లోళ్ళు పెరిగితే చాలా అదృష్టవంతులు వీళ్ళు అని అంటూ ఉంటారు కదా. చాలా మంది మంచినీళ్ళు కూడా ఎక్కువగా తాగనీయరు, పొట్టబడతాదని చెప్పేసి. చాలా తప్పు, ఏం పొట్టబడదు, మంచినీళ్ళు తాగాలి అని అంటూ ఉన్నారండి. అయితే ఇక్కడ వీళ్ళంతా చెప్పిన తర్వాత నాకైతే కొన్ని డౌట్స్ వచ్చాయన్నమాట. అంటే జాబులకు వెళ్తూ ఉంటారు కదండి, పసిపిల్లలకి తల్లిపాలు తాగాలి అని అనుకునేటప్పుడు ఎట్లా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా చెప్పారండి. చక్కగా పాలు మనము తీసుకునేది ఒక పంపింగ్ అనేది ఉంటుందండి, దాని ద్వారా తీసేసుకొని మనం స్టోర్ చేసేసుకొని
చక్కగా పిల్లలకి పాలబుడ్డిలో పోసేసి పాలు తాపొచ్చు అని చెప్తూ ఉన్నారు. అయితే నా సజెషన్ ఏంటంటే ఇప్పట్లో అంటే మదర్ ఫీడింగ్ నైటీస్ వచ్చాయి కదా, అవి వేసుకోవటం వల్ల కూడా పిల్లలకి అంటే ఆ స్పర్శ అనేది తగలట్లేదు. తల్లి స్పర్శ ఎట్లా ఉండాలండి, చక్కగా శారీ కట్టుకొని మనం ఇట్లాగా చెరుగు వేసేసుకొని పాలిస్తే లోపల పిల్లోడు ఆడుకుంటూ పాలు తాగుకుంటూ ఎంత ఎంజాయ్ చేస్తారు కదా. అసలు ఇప్పటి వాళ్ళకి అది లేనే లేదండి. ఏందో ఎట్లా పడితే అట్లా పాలు ఇవ్వటము చాలా తప్పండి. అసలు ఒక దాపున కూర్చొని మనము చక్కగా పాలిచ్చి మన తల్లులకు చేతిలో పెడితే చక్కగా నూనె రాసేసి పిల్లలకు అసలు ఎంత బాగా కాళ్ళు గుంజటము చేతులు గుంజటము ఒక ఎక్సర్సైజ్ లాగా పాలు తాగిన తర్వాత కంపల్సరిగా మనము ఇట్లాగా వీపు మీద వేసేసుకొని ఇట్లా అంటే తేపుతారు. సో అట్లాగా పెద్దవాళ్ళ దగ్గరుండి అన్ని చేసేవాళ్ళు. ఇప్పట్లో మనమే చేసుకోవాలి కదండి. అయితే పాలు ఇచ్చే విధానం కూడా డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు చూడండి, ఇలాగ ఇయ్యాలి అని చెప్తూ ఉన్నారు. మాత్రము డాక్టర్ పద్మజ మేడము, అలాగే డాక్టర్ అరుణ మేడము, జ్యోతి మేడము, డాక్టర్ మహేంద్రనాథ్ సారు అందరూ వచ్చారండి. సో ఇంకా మేము రోటరీ క్లబ్ మెంబర్స్ అందరం కూర్చొని అందరు డౌట్స్ ఇలాగా అడుగుతూ ఉన్నారు. నాకైతే అక్కడికి వెళ్ళటం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నానండి. ఫస్ట్లో పిల్లలు పాలు తాగేటప్పుడు కొంచెం స్వీట్నెస్గా వస్తాయి, ఆ తర్వాత చప్పగా వస్తాయి అని అంటూ ఉన్నారు. నిజమేనండి. అందుకే కొంచెం సేపటికే పిల్లలు పక్కకు ఇట్లాగా మొహం పెట్టుకుంటారు. ఎక్కువ సైడు మనము పాలు ఇవ్వటం కూడా లెఫ్ట్ సైడే ఇస్తూ ఉంటాము. అలా కాకుండా అంటే మనం లెఫ్ట్ సైడే కంప్లీట్గా ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ టిప్పుకు ఇట్లాగా రైట్ సైడ్కి ఇవ్వండి అని అంటూ ఉన్నారనమాట. ఇక్కడ కొంచెం సగం ఇచ్చి అక్కడ కొంచెం సగం అలాగా ఇవ్వద్దండి అని చెప్తూ ఉన్నారండి. ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చక్కగా అందరం కలిసి ఇలాగా ఫొటోస్ దిగుతూ ఉన్నాము. ఈ ప్రోగ్రామ్ మాత్రం చాలా బాగా జరిగిందండి. అందరికీ బ్రెడ్లు పండ్లు అలాగా పంచాము. ఇంకా నాకు ఇంటి దగ్గర చుట్టాలు అంటే అక్క వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి నేను హడావిడిగా ఇంటికి వచ్చేసానండి. నేను మెయిన్గా ఇన్నర్ వీల్ క్లబ్లో జాయిన్ కాకపోవడానికి కూడా ఇన్ని రోజులు ఏంటంటే మాకు సడన్గా చుట్టాలు వస్తూ ఉంటారు. మనం అందులో జాయిన్ అయిన తర్వాత ప్రోగ్రామ్కి మనం న్యాయం చేయాలి కదండి. అందుకోసం అని చెప్పేసి నేను జాయిన్ కాకుండా ఉన్నాను. సరే ఎట్లయితే అట్లయితుందని చెప్పేసి జాయిన్ అయ్యాను. కొన్ని ప్రోగ్రామ్స్కి మాత్రమే అటెండ్ అవుతూ ఉన్నానండి. ఇంకా ఆ తర్వాత మా ఆయన ఫ్రెండ్ అండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. మేము కరెక్ట్గా ఒక 25 సంవత్సరాల నుంచి అందరం కలిసిమెలిసి అండి. మా వారు, అలాగే రాఘవరెడ్డి సారు, జనార్దన్ సారు, రాజు సారు వీళ్ళంతా అవుకులో ఉండి చెన్నంపల్లి స్కూల్లో పనిచేశారనమాట. అప్పటి నుంచి కంటిన్యూగా అవుతున్నామండి. అంటే వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్స్కి మా ఇంట్లో ప్రోగ్రామ్స్కి కంపల్సరీగా అటెండ్ అవుతూ ఉన్నాము. మధ్య మధ్యలో ఫోన్లు చేసుకుంటూ ఉన్నాము. అలాగే మేము వాళ్ళ ఇంటికి పోవడం, వాళ్ళు మా ఇంటికి రావడం అలా జరుగుతూ ఉంది. నిజంగా ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పొచ్చండి. అయితే ఈ పెళ్లిలో మాత్రము చాలామంది సబ్స్క్రైబర్స్ కలిశారనమాట. ఇంకా ఇద్దరు అంటే లలితక్క అలాగే లతక్క ఇద్దరు నా పక్కన కూర్చొని మీ ఊరి పాపను మా ఊరికి ఇచ్చారు కదా అట్లా మాట్లాడుకుంటూ మేము కొంచెం బంధువులం అయ్యాము, అలాగే ఫ్రెండ్స్ అయ్యామండి. అయితే లలితక్క ఉండి మా ఇంటికి రా విజయ ఒకసారి అని పిలిచారనమాట. సరే అని చెప్పేసి శారీస్ బిజినెస్ కదండి, ఇంకా ఆడవాళ్ళం ఊకుంటామా ఏముంటాయో అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. కానీ చాలా బాగున్నాయండి శారీస్, సెలెక్టెడ్ పీసెస్ అనమాట. హాయ్ అక్క. అయితే నేను అక్కకు ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్ చూపియక్క, మెయిన్గా నాకు కాటన్ శారీస్ కావాలి అని అన్నానండి. అయితే బాందిని డిజైన్లో ఉన్నటువంటి శారీస్ కొన్ని చూపించింది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మామూలుగా లెనిన్ జామ్దాని శారీస్ వస్తున్నాయి కదండి, కొంచెం లేటెస్ట్ మోడల్లో ఉన్నాయన్నమాట. ఈ శారీస్ కడితే చాలా బాగుంటాయి, అందులో లైట్ కలర్స్ ఎక్కువగా వస్తాయండి. ఇంకా వాటితో పాటుగా నేను కాటన్ అని చెప్పాను కదా అని చెప్పేసి అక్క 120 కాటన్లో రెడ్ శారీ చూపించారండి. ఈ శారీ ఎంత బాగుందంటే లైట్ వెయిట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఆ తర్వాత క్రష్ మోడల్లో వర్క్ మోడల్ చూపించిందండి. ఈ శారీస్ ఏంటంటే మామూలుగా మా అక్క కూతురు పెళ్ళినప్పుడు మా పెద్దమ్మాయి కొనుక్కోయింది. ఇప్పటి వరకు కూడా శారీస్ వాడలేదండి. ఇవి ఏంటంటే కొంచెం బరువుగా ఉంటాయి, కానీ కడితే సూపర్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా లలితక్క పక్కన లతక్క అండి, అక్క వాళ్ళు కూడా చాలా బాగా కలిసిపోయారు. ఇంకా కొన్ని మోడల్స్ అయితే శారీస్ చూపిస్తూ ఉన్నారండి. ఈ శారీ చూడండి, బెనారస్ కోరా శారీ అనమాట, చాలా బాగుంది. ఇది పెద్దవాళ్ళకు బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది, ఎలా కట్టినా కూడా సూపర్గా ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత మామూలుగా గద్వాళ్ళు ప్యూర్ పట్టు శారీ, ఇంకొక శారీ వచ్చేసి ప్యూర్ టసర్ శారీ అనమాట, చాలా బాగుంటుంది. అందులో నాకు ఇంతకుముందు కూడా ఒక చీర ఉండిందండి టసర్ సిల్క్లో అనమాట. అయితే ఈ శారీస్ ఏంటంటే కొంచెం లైట్ కలర్స్లో ఉంటాయి, కానీ కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట, డీసెంట్గా ఉంటాయి. ఇంకా ఈ శారీ చూసారా, బెనారస్ శారీ, బార్డర్ కూడా వీవింగ్ లాగా ఉంటుంది, చూస్తే మనకు ఆప్లిక్ లాగా ఉంటుంది అనమాట.
ఇంకా కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ శారీ అయితే చూపించారు. ఇంకా ఈ శారీ చూడండి, టసర్ సిల్క్ అనమాట. ఇది పిల్లలకైతే చాలా బాగుంటుంది. మనకు బ్లౌజ్ బాగా కుట్టించుకుంటే టసర్ సిల్క్ శారీస్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా కొన్ని ఫ్యాన్సీ ఐటమ్ అయితే చూపించారండి. నాకైతే మెయిన్గా కాటన్ శారీనే కావాలి అని చెప్పేసి కాటన్ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఈ శారీ చూసారా, బెనారస్ శారీనేనండి. వెయిట్లెస్గా ఉంటుంది, చూస్తేనేమో మనకు బరువులాగా కనపడుతుంది, కానీ అది వెయిట్లెస్ శారీనేనండి. ఎలా కడితే అలాగా మనకు చక్కగా కుర్చీలు అయితేనేమి నీట్గా కూర్చుంటాయి అన్నమాట. అలాగే పెళ్లి కొడుకు తండ్రి అండి, జనార్దన్ సార్కి కూడా పోయేస్తాను సార్ అని చెప్తూ ఉన్నాను. ఇంకా నేను తీసుకున్నటువంటి శారీ వచ్చేసి 120 కాటన్ అండి. ఇది చాలా బాగుంది అనమాట. నిజంగా ఎంత లైట్ వెయిట్గా ఉందంటే శారీ చాలా బాగుంది. దీనికి మాత్రము కొంగు కూడా చాలా బాగా ఇచ్చారు. మధ్యలో బుట్టి ఇచ్చారండి, సన్న సన్న బుట్టీస్ ఇచ్చారు. ఇంకా బార్డర్ మాత్రం చిన్న బార్డర్ ఇచ్చారు. అయితే నేను దీనికి బ్లౌజ్ ఎలా పట్టించుకోవాలి, అత్తయ్యకి బాగుంటుందా అమ్మకు బాగుంటుందా, నేనైతే అమ్మకనే తీసుకొని వచ్చానండి. ఎందుకంటే అమ్మకి నన్ను హెల్త్ బాగుండట్లేదు కదా, లైట్ వెయిట్ శారీ తీసుకుంటే మంచిగా కట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకొని వచ్చాను. కానీ అమ్మ కాటన్ది వద్దు అని చెప్పిందండి. సరే నేను కుట్టించుకోవాలి అంటే బ్లౌజ్ ఎలా కుట్టించుకోవాలి, కలంకారీ ప్రింట్ ఉన్నటువంటి బ్లౌజెస్ ఎక్కువగా వేస్తూ ఉన్నారు కదా, ఏది బాగుంటుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీళ్ళ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకా ఆ తర్వాత రాఘురెడ్డి సార్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. సార్ భార్య పేరు చిట్టి అనమాట. చిట్టి లేదు, ఇంకా సరే పెద్దమ్మనైనా చూసిపోదామని చెప్పేసి వచ్చాను. ఇంకా ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా నాగుల చవితి ముందర కానీ తర్వాత కానీ వీళ్ళింట్లో స్పెషల్గా నూగు ముద్దలు ఉంటాయండి. అసలు ఎంత బాగుంటాయంటే చాలా బాగా చేస్తారనమాట. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. లక్కీగా వచ్చాను, తినేసానని అనుకుంటూ ఉన్నాను. ఇంకా సార్ వాళ్ళ కూతురు పేరు వచ్చేసి పూజిత, అలాగే కొడుకు పేరు వచ్చేసి సాయి అండి. ఇంకా పిల్లలతో కూడా హ్యాపీగా మాట్లాడి బయలుదేరాను. ఇంకా మాతో పాటు రాజు సార్ కూడా వచ్చారండి. చక్కగా అందరము హ్యాపీగా జర్నీలో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వచ్చామండి. ఇంకా చూసారు కదండి ఇవాల్టి వీడియో. మీకు ఎక్కడైనా కొండ ముక్కరకాయలు దొరికితే తప్పకుండా వాటిని తీసుకొని ఇలాగా రోటి పచ్చళ్ళు చేసుకోండి, నిల్వ పెట్టేసుకోండి. అలాగే మా అక్క కూతురు రొట్టెలు ఎలా నేర్చుకుంది, అలాగే శారీస్ ఎలా ఉన్నాయి, అలాగే తల్లిపాల వారోత్సవాల గురించి అయితేనేమి, అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్ వాళ్ళ కొడుకుది పెళ్ళి ఎలా జరిగిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.